రెప్పపాటు నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తోంది. కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగులుస్తోంది. తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఒక లారీ డ్రైవర్ అజాగ్రత్త ఇప్పుడు ఏకంగా 17 మంది ప్రాణాలు తీసేసింది. రోడ్డు అవతలి వైపు ఉన్న లారీ అదుపు తప్పడం, పల్టీ కొట్టి డివైడర్ ని ఎక్కేసి ఇటువైపు రావడం, అదే సమయంలో అటుగా వెళుతూ ఉన్న స్లీపర్ బస్ ను వెనుక భాగంలో ఢీకొట్టడం, అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ యాక్సిడెంట్ జరిగిన క్షణాల్లోనే మంటలు చెలరేగి అటు బస్ ఇటు లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్ ను ఒక లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్ లో ఉన్న 17 మంది సజీవ దహనమైపోయారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లారీ పూర్తిగా దగ్ధమైపోయిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. బెంగళూరు నుండి శివమొగ్గ వెళుతూ ఉంది ఈ ట్రావెల్స్ బస్. చిత్రదుర్గ జిల్లా గోర్లత్తు గ్రామంలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. ట్రావెల్స్ బస్ లో మొత్తం 32 మంది ఉన్నారు. ప్రమాద విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్ స్పాట్ కు చేరుకున్న అప్పటికే మంటలు పూర్తిగా అంటుకున్నాయి. స్లీపర్ బస్ కావడంతో ప్రమాదం తరువాత లోపలున్న వారు తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయింది. బస్ ను లారీ ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగాయి. చీకట్లో ఏం జరుగుతోందో లోపలున్న వాళ్లకు అసలు అర్థం కాలేదు. ప్రమాదం జరిగిన తరువాత దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలను చూడొచ్చు. ఇటువైపు పూర్తిగా కాలిపోయిన బస్ ని, లారీని పరిశీలిస్తూ ఉన్నారు అక్కడికి చేరుకున్న పోలీసులు. ఆ దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. లైవ్ దృశ్యాలు ఇవి. ప్రస్తుతం అక్కడున్న సిచ్యువేషన్ ఇది. స్పాట్ లో ఎలాంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతోంది. 17 మంది సజీవ దహనం అయిపోయారు. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఈ దృశ్యాలు చూస్తే అసలు ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. ఎవరు ఏంటి, ఎక్కడి నుంచి ఎలా ప్రయాణిస్తూ ఉన్నారు, ఎవరెవరున్నారు, ఈ 17 మందిలో ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. బస్సే నామరూపాలు లేకుండా ఇలా పూర్తిగా కాలిపోయింది. ఇక బస్సులో లోపల ప్రయాణిస్తున్న మనుషుల సంగతి ఊహించుకుంటేనే చాలా భయానకంగా ఉంది. గాయపడిన వారిని తుమ్కూరు హాస్పిటల్లో చేర్పించారు. స్వల్ప గాయాలైన వారిని తలక్ హాస్పిటల్లో చేర్పించారు. ఇక పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీలను గుర్తించి బంధువులకు అప్పగిస్తామని చెప్తూ ఉన్నారు అధికారులు. కర్ణాటక ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. అక్కడి తాజా సిట్యుయేషన్ గురించి వివరించడానికి. నవీన్, ఏం జరుగుతోంది పరిస్థితి? ఆ 17 మంది చనిపోయిన వారిలో ఎవరు ఏంటి అన్న వివరాలు బయటకు చెప్తున్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ వివరాల్ని అందజేశారా? అవును ప్రతిష్ట, ఇప్పుడు అధికారులు స్థలానికి కూడా చేరుకున్నారు. పొద్దుటి నుంచి కూడా ఏదో చర్యలు తీసుకుంటూ ఎవరు ఇక్కడ బస్ అయితే ఉంది, ఇక్కడ ఖాసగి బస్ దాంట్లో ఉన్న టికెట్లు బుక్ చేసిన వారు ఎంతమంది డీటెయిల్స్ తీసుకుంటారు. అందులో మొత్తంగా 32 సీట్లు బస్ లో ఉంది. అందులో 29 సీట్లు టికెట్లు బుక్ అయినాయని కూడా ఇప్పుడు ప్రాథమికంగా మా ఇన్ఫర్మేషన్ దొరికింది. అందులో చూడట్లయితే 29 మందిలో కొంతమందిగా 9 మందిని పొద్దున్నే కూడా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స ఇవ్వడం జరిగింది. అలాగే 17 మంది బయట కూడా వస్తుంది. వాళ్ళు 17 మంది ఎవరు, అందరూ కూడా బెంగళూరు నుంచి గోకర్ణకు క్రిస్మస్ హాలిడేస్ ఉండడం వల్ల బెంగళూరు నుంచి మిడ్ నైట్ వాళ్ళు ప్రయాణం చేశారో తెలుస్తుంది. వాళ్ళలో ఎంతమంది మృతి చెందారో, వాళ్ళు ఎవరు అనేది ఇంక కూడా ఐడెంటిఫై అయ్యలేదు. ఎందుకంటే బస్సు సంపూర్ణంగా కాలిపోవడం వల్ల, బూడిదవడం వల్ల ఫైర్ ఇంజన్ అధికారులు కూడా స్థలానికి చేరుకున్నారు. వాళ్ళు మంటలు ఆర్పి అందులో ఉన్నటువంటి బాడీని అవతలకి తీసేదానికి కూడా అరసాహసం పడతాడు. అందులో బాడీని తీసి DNA టెస్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే బాడీలు సంపూర్ణంగా కాలిపోవడం వల్ల గుర్తు కూడా దొరకడం లేదు. అందువల్ల బాడీని తీసి ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ఏదైతే టికెట్ బుకింగ్ చేసిన నంబర్లు ఉన్నాయో ఆ నంబర్కు సంపర్కించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా, వాళ్ళ ఫోన్ ఆన్ లో ఉందా లేదా అనే ఒక మాహితి కూడా తీసుకుంటా ఉన్నారు. అందులో కొంతమంది ఆ లైన్ లోకి వచ్చేటట్లయితే, కొంతమంది ఇక్కడ కూడా ఆ లైన్ లోకి వచ్చింది లేదు. అందువల్ల ఇప్పుడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది వాళ్ళు. అలాగే కొంతమంది ఎవరైతే దొరకట్లేదు వాళ్ళు ఏమైనారు అనే దాని వల్ల కూడా ఇప్పుడు పరిశీలన చేస్తా ఉన్నారు. DC, SP చేరినట్లు ఇదే అధికారులు కూడా ఇప్పుడు స్థలానికి చేరుకున్నారు. అలాగే రాష్ట్రీయ హెద్దరిలో ఈ యొక్క ఘటన జరగడం వల్ల 30 కిలోమీటర్లు అధికంగా ట్రాఫిక్ జామ్ కూడా ఉంటాయింది. ఆ ట్రాఫిక్ జామ్ ని కూడా క్లియర్ చేయడానికి కూడా అధికారులు చాలా అరసాహసాలు కూడా పడతా ఉండేది. నవీన్, ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఏమన్నా ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు అసలు ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది, లోపల ఎలాంటి సిట్యుయేషన్ ఉంది, ఇలాంటివి ఏమన్నా వివరాలు చెప్పగలుగుతున్నారా?
ప్రతీక్ష ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక రోజులో షాక్ కి గురైనారు అని చెప్పవచ్చు. ఎందుకంటే అర్లీ మార్నింగ్ నిద్రలో ఉండటం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఆ పొగ కూడా చాలా బస్సు ఇంకా నిండుకుంది. అందరూ కూడా స్లీపర్ కోచ్ అవడం వల్ల చాలా ఇబ్బందిగా జాగా ఉండడం వల్ల గ్లాసు కొట్టుకొని కొంతమంది అవతలికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అందరూ హాస్పిటల్లో ఉండడం వల్ల కొంతమంది దీని గురించి షాక్ ఉండడం వల్ల రియాక్ట్ చేయట్లేదు. కొంతమంది ప్రత్యేక దృష్టికి చెప్పడం చూస్తూ ఉంటే లారీ డ్రైవరే ఒక అజాగరూకత నిర్లక్ష్యం వల్ల ఈ ఒక ఘటన జరిగింది అని చెప్పవచ్చు. అలాగే లారీ డ్రైవర్ ఒక నిద్ర గుంపులో వచ్చి ఆ ఒక్క రోడ్ నుంచి మరో రోడ్డుకు జంప్ కావడం వల్ల ఈ యొక్క పెద్ద ప్రమాదం జరిగింది. అలాగే ఆ వెనక ఇంకా ఒక బస్ లో కూడా కొంతమంది చాలా పిల్లలు కూడా టూరిజం దీనికి వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా ఒక గ్రేట్ ఎస్కేప్ అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ బస్సు వెనకాలే ఒక చిన్న పిల్లల బస్సు కూడా ఉండేది. కానీ ఈ బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల ఆ బస్సు కూడా ప్రమాదం నుంచి మిస్ అయ్యింది. దీని గురించి కూడా ఎస్పీ అంటే పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తా ఉండేది. ప్రతిశ ఆల్ రైట్ నవీన్, సో ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ ని చూస్తూ ఉన్నాం. కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తరువాత ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూడొచ్చు. సో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది సజీవ దహనం అయిపోయారు. ఇక మిగతా మంది క్షతగాతులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం షాక్లో ఉన్నారు. ఎందుకంటే అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అసలు ఏం జరుగుతోందో తెలుసుకుని మేలుకునే లోపే వాళ్ళందరూ కూడా సజీవ దహనం అయిపోయారు. ఆ 17 మంది ఎవరు అన్నది ఆ వివరాలు ఇప్పుడు రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఎవరెవరు ప్రయాణించారు, ఎవరి పేర్ల మీద టికెట్స్ బుక్ అయి ఉన్నాయి, ఎవరెవరు హాస్పిటల్లో ఉన్నారు, అసలు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరు చనిపోయింది ఎవరు అని తేల్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనం స్పాట్లో సిచ్యువేషన్ని చూస్తున్నాం. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దాన్ని క్లియర్ చేసే పనిలో ఇప్పుడు పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అయితే పూర్తిగా కాలిపోయిన ఆ శరీరాల్ని గుర్తించడం మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్గా మారింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం 17 మందిని బలిగొంద. ప్రమాద దృశ్యాలు చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తోంది. వేగంగా వచ్చిన లారీ పల్టీ కొట్టి డివైడర్ను ఢీ కొట్టి ఆ తర్వాత బస్సు వెనుక భాగాన తగిలింది. సో స్పాట్లోనే బస్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి లారీ డ్రైవర్ అతి వేగమే కారణమని నిర్ధారణకు వచ్చారు. డివైడర్ దాటి మరి లారీ ఇటువైపు వచ్చి బస్సును ఢీకొట్టడం అందరినీ షాక్ గురి చేస్తోంది. ఊహించని విధంగా ముందుకొచ్చిన మృత్యువు స్లీపర్ బస్సులో ఉన్న 17 మందిని మింగేసింది. స్లీపర్ బస్సులో ప్రమాదం జరిగితే తప్పించుకోవడం చాలా కష్టం. ఇప్పటికే కర్నూలు, రాజస్థాన్లో జరిగిన ఘోరాలు చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో మంటలు చెలరేగిన తరువాత లోపలున్న వారు తప్పించుకునే వీలు లేకుండా పోయింది. అంతా నిద్రలో ఉండడం, పైగా రాత్రి సమయం కావడంతో బస్సులో ఉన్న వారికి తప్పించుకునే వీలే లేదు. సో తెల్లవారుజామున మృత్యువు మాటేసినట్టుగా యాక్సిడెంట్ అయిన క్షణాల్లోనే మంటలు చెలరేగడం, అందరూ కాలి బూడిదైపోవడం, ఆ దృశ్యాలు ప్రస్తుతం అందరి గుండెలను పిండేస్తున్నాయి.